హాయ్ అండి. ఇప్పుడు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అండ్ వైరల్ అయిపోతుంది కదా! స్వీట్ రెసిపీ అనేది. చూసేయండి. making food. Me also my mother helping and making food. ఇంకా మనము 2 డేస్ ఉన్న చపాతీ అనేది సాఫ్ట్‌గా ఎలా ఉంటుంది, కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూడండి. ఈ బ్లాగ్‌లో ఒక స్వీట్ రెసిపీ అండ్ బంగాళాదుంప కర్రీ అండ్ చపాతీ ఎలా సాఫ్ట్‌గా చేయొచ్చని షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే నేను ఒక సూపర్ డూపర్ డిజర్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాగో మ్యాంగో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, సమ్మర్ సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయి బాగా. సో మ్యాంగోస్తో డిఫరెంట్ డిజర్ట్స్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో అందులో ఇదొకటి బాగా వైరల్ అయిపోయింది, సాగో మ్యాంగో డిజర్ట్ అనేది. సో నేను ఇవాళ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. ఇందుకు కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మన దరిదాపులో ఏ ఉంటే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సగ్గుబియ్యము, మ్యాంగో పల్పు తీసి ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అదే యూజ్ చేస్తున్నాను. తర్వాత పాలు అండ్ కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకుంటే ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు దానికి బదులు, అంతే అనమాట. లేదు అంటే కలకండ దొరుకుతుంది, కలకండ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా ఈ స్వీట్ రెసిపీకి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అండి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేది. మ్యాంగో సాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే కనుక సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. సగ్గుబియ్యం అనేది మనకి లావు సైజు ఉంటుంది, సన్నము, 2 రకాలుగా ఉంటాయి. సో ఈ మ్యాంగో సాగోకి లేదంటే ఏదైనా పాయసం ఇలా చేసేటప్పుడు లావు సగ్గుబియ్యమే చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం ముందు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టామంటే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది, అంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో సగ్గుబియ్యము ఒక గ్లాస్ వాటర్ వేసేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే ఆటోమేటిక్గా వాటర్ అంతా ఫిల్ చేసుకొని ఈ విధంగా ఉబ్బుతాయి అన్నమాట. పెట్టేసుకొని ఒక 10 to 20 మినిట్స్ బాయిల్ చేస్తే మనకు సగ్గుబియ్యం అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో అలానే తినేయచ్చు అనమాట, వేడివేడిగా అయినా తినచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్గా అలా అయినా తినచ్చు. సో నేను 2 డిఫరెంట్స్గా, అంటే వేడిగా ఎలా ఉంటుంది, చల్లగా ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేసి మీతో అయితే కనుక షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇంకొక 10 మినిట్స్ అయితే సగ్గుబియ్యం బాయిల్ అయ్యి తర్వాత అంతలోపు మనము మ్యాంగో పల్ప్ ఉంది కదా, మ్యాంగో పల్ప్ని ఇవి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇది మ్యాంగో పల్ప్ అన్నమాట. మొత్తం అంతా నేను తీసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. దీన్ని ఇలా ఆఫ్ వేసేసి ఆఫ్ ఉంచుకున్న తర్వాత ఇది గార్నిష్కి అలా యూజ్ అవుతుంది అనేసి ఆఫ్ వేసేసాను. అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం, దీన్ని అంటే స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి అన్నమాట. మనకి ఆటోమేటిక్గా ఒక 2 రౌండ్స్ అలా ఇలా అనేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఆటోమేటిక్గా ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి సగ్గుబియ్యం అనేది. మనం సగ్గుబియ్యం ఉడికినాయా లేదా అని తెలుసుకోవాలంటే ఒక సగ్గుబియ్యం తీసేసుకొని ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే ఆటోమేటిక్గా మనకు ఉడిపోయినాయని అర్థం అన్నమాట. ఎందుకంటే నానబెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా బంధువులు, మన చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు, పాయసం అలా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇందులోకి కాస్తంత పాలు అండ్ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేశాను. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు దీని ప్లేస్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ వచ్చేసి ఇది బాగా చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఏంటి అంటే నేను ఈవినింగ్ టైంలో చేశాను మా పిల్లల కోసం అనేసి, ఇంకా అది పూర్తిగా చల్లారాలి కాబట్టి వాటర్ తీసుకొని వాటర్లో ఈ బాణీలు పెట్టి దాని అయితే కనుక పూర్తిగా చల్లారిస్తున్నాను. సో ప్రాసెస్ అయితే ఎందుకంటే తొందరగా అయిపోవాలనేసి ఈ విధంగా చేశాను. లేదు మీరు ముందుగానే అనుకుంటే కనుక ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తర్వాత మనం మ్యాంగోస్ జ్యూస్ పట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో జ్యూస్ అంతా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్
కోసం అయితే గన నేను కాస్త కండెన్స్డ్ మిల్క్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకేమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే మనకు మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్‌నెస్ అనేది ఉంటుంది. ఆ స్వీట్‌నెస్‌ని చూసుకొని స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా నేను మ్యాంగో సాగు అండ్ మధ్య మధ్యలో కాస్తంత మ్యాంగోసు ప్యూరీ ఉంటుంది కదా! మ్యాంగో ప్యూరీ అండ్ పైనుంచి కాస్తంత డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేసాను. ఆ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇంక నేను చెప్పేది ఏంటి అంటే గన ఈ స్వీట్ డిజర్ట్ అనేది మ్యాంగో సాగో అనేది బాగా చల్లగా తింటేనే బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినండి. అప్పుడే ఇదనేది చాలా బాగుంటుంది. సో, మా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండని అడిగాననమాట. అడిగింటే మా వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే గన ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినుంటే బావుందేమో అన్నారు. మా వారైతే గన. పిల్లలైతే బావుంది అన్నారు. ఇంకా మా వారు మటుకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుంటే మంచిగా ఉండేది. ఎందుకంటే చల్ల చల్లగా బావుండేదేమో అనిపించింది. ఎందుకంటే నేను వేడి మీదనే ఇచ్చేసాను కాబట్టి వాళ్ళకంత టేస్ట్ అనిపియలేదంట. సో, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తిన్నాము. చాలా మంచిగుండిందండి. ఎవరైనా ఈ స్వీట్ తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని తినండి. చాలా మంచిగా వచ్చింది. ఇంక ఇప్పుడు మ్యాంగో సీజన్స్ కాబట్టి మ్యాంగో సీజన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే జూన్ స్టార్ట్ అయిందంటే మనకు మ్యాంగో సీజన్ అయిపోతూ ఉంటాయి. ఎవరైనా ఇంకా ట్రై చేయలేదు అనుకుంటే గన కంపల్సరీగా ట్రై చేయండి. మ్యాంగో సాగోన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎనర్జీ బూస్టింగ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి. ఎందుకంటే ఎనర్జీ ఇన్‌స్టంట్ ఎనర్జీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి సగ్గుబియ్యం అనేది ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నామంటే మన పెద్దవాళ్ళైనా సరే సగ్గుబియ్యం జావ తాగేవాళ్ళు. మీరు తెలుసా? ఎవరికైనా గుర్తుందా? నేనైతే కంపల్సరీగా తాగేవాళ్ళమండి మా చిన్నప్పుడైతే ఇగ. దట్టు ఎండల కాలమే ఎందుకు సగ్గుబియ్యం జావ తింటారంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ అనేది కూల్‌నెస్ లాగా యూజ్ అవుతుందని సగ్గుబియ్యం జావ కూడా చేసేవాళ్ళు. ఇంకా మా పాప అయితే గన నేను కప్పులో తెచ్చుకున్నానండి. మా పాప ఏంటి అంటే ఎవరు ఏది చేస్తే అది చేయాలంటుందనమాట. ఇంకా నాకీ గ్లాస్ ఇచ్చేసి ఆ పిల్ల కప్పులో తీసుకొని తింటుంది. మా వాడైతే భలే ఎంజాయ్ చేసాడు ఇది స్వీట్‌నయితే గన. కాకపోతే ఏంటి అంటే ఎంటనే తినేయడం వల్ల అంత స్వీట్‌నెస్‌గా అనిపియలేదు. కొంచెం మ్యాంగో పుల్లగా ఉంటుంది గదా! అలా ఉండిందంట. కానీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే తిన్న తర్వాత చాలా మంచిగా అనిపించిందనమాట. ఆ మ్యాంగో ఫ్లేవరు, ఆ పులుపు అనేది తెలియలేదు. చల్లగా చాలా మంచిగా అనిపించింది. సో, కంపల్సరీగా ట్రై చేయండి మీరు గూడా. ఇంక ఇక్కడ చూస్తే మీకే అర్థమైంది. గ్లాసులు గ్లాసులు ఎత్తేసారని చెప్పొచ్చు. చూసారు గదా! ఎంత ఖాళీగా ఇచ్చారో. అంత టేస్టీగా ఉండింది. కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే గిన నా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి హ్మ్. సండే రోజుదండి. సండే రోజు బ్లాగ్ ఇది. లాస్ట్ సండే. ఇంకా నేనైతే గిన కంటిన్యూషన్ అయితే చేస్తున్నాను బ్లాగ్‌ని. చాలా రోజులైపోయింది ఈవినింగ్ బ్లాగ్స్ ఇలాంటి బ్లాగ్స్ షేర్ చేయక అనేసి కంటిన్యూగా షూట్ చేశాను ఆ రోజైతే గన. ఇంక నేనైతే గన పాలనేది తెచ్చిపెట్టారు మా వారు. ఈవినింగ్ టైంలో రోజు ఒక లీటర్ పాలైతే తెచ్చుకుంటామండి. మా పెరుగుకి, పాలు, టీ, కాఫీకి అందుకు కావాలనేసి ఒక లీటర్ పాలైతే కొనుక్కుంటాము. ఇంకా బర్రె పాలే అండి ఇక్కడ బాగానే దొరుకుతాయి బర్రె పాలైతే గిన. ఇంకా అవి తెచ్చుకున్న వెంటనే కాచుకోవడానికైతే ఫిల్టర్ చేసి వాటర్ మళ్ళీ ఆ లీటర్ పాలల్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే అందరికి కావాలి గదా! తాగాలంటే ఏదో అంటారు చూడండి. ఎక్కువ మంది జనం అయితే మజ్జిగ పలచనయిపోతాయంట. ఆ విధంగా మరీ చిక్కగా పాలైతే సరిపోవు కదా! అనేసి ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసేసి కాచి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. పెరుగుకి సేమ్ రైస్ పెడతాను. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఎగ్ కర్రీ చేసున్నాను. ఇంక నేను ఎగ్స్ అస్సలు తినననమాట. ఎగ్ అంటే నాకెందుకో పడదు. తింటాను గానీ రేర్ కేసెస్ అనమాట నేను ఎగ్ తినడం అనేది. సో, అందుకనేసి ఎగ్ కర్రీ ఉంది మా వాళ్ళ కోసం, పిల్లలకి, మా వారికైతే. ఇంక నేను ఆలు కర్రీ అయినా ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే దట్టు 3 ఆలులున్నాయండి. ఆ 3 ఆలులలో ఒక ఆలు పోయింది. ఇంక ఏం చేయాలో అర్థం గాక అది గూడా కొంచెం పెద్ద సైజుడే ఉన్నాయి. అది మెయిన్ అనిపించింది. బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇంకా ఆలునైతే గనక కుక్కర్‌లో వేసి ఉడికిస్తున్నాను. ఆలు కుర్మా చేసి చపాతీ చేద్దాము. ఇంక వాళ్ళకి ఎగ్ కర్రీ ఉంది సరిపోతుంది సండేకనేసి డిసైడ్ అయిపోయి ఎతుక్కుంటూ ఉన్నాననమాట. పిండి కలుపుకోవడానికి గిన్నె. మా పిల్లలు గిన్నెలు, బోకులు వీటితో ఆడుతూ ఉంటారు. ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉండదు. అందుకే నేను మా ఇల్లు చూసినా చిందరబందరగా కనిపిస్తది. అందుకే ఎక్కువ నేను చూపియననమాట వీడియోస్‌లలో. అలా చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇంక ఇక్కడైతే గనక గోధుమ పిండి అయితే తీస్తున్నాను చపాతీ కలుపుకోవడానికి. అక్కడ ఆలు ఉడికిపోయేలోపు ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుకుంటాను. ఇంక ఈ చపాతీ పిండి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే గోధుమలు, మొక్కజొన్నలు దొడ్డు ఉప్మా రవ్వ అని దొరుకుతుంది మనకి. ఆ ఉప్మా రవ్వ కొంచెం అన్నీ వేసి మిక్సీ పట్టించాననమాట. లైక్ అంటే మిషన్ పట్టిస్తారు. స్వీట్‌నెస్ అనేది బావుంటుంది దొడ్డు రవ్వ వేయడం వల్ల. ఎవరైనా ట్రై చేయండి ఈ విధంగా అయితే గన.
నేను గోధుమ పిండిలో కాస్తంత సాల్ట్, నెయ్యి వేసి గట్టిగా కలుపుతానండి. మనము మెయిన్ టిప్ వచ్చేసి ఏంటి అంటే చపాతీ ఎంత సాఫ్ట్‌గా ఉంటే బావుంటుంది అనేదానికి పిండి అనేది అంత బాగా నానాలి. పిండి ఎంత బాగా నానితే అంత సాఫ్ట్‌గా వస్తుంది మన చపాతీ అనేది. ఇంకా సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే పెరుగు యాడ్ చేసుకోండి. ఇంక నేను ఇప్పుడు పిండి కలిపి పెట్టేసాను గదా! ఒక హాఫ్ అన్ అవర్ నానేస్తాను. తర్వాత చపాతీ చేస్తాను. ఇంతలోపు బంగాళాదుంప కర్రీ చెప్పాను గదా! ఆలు కర్రీ. ఆలు కర్రీ కోసమైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటూ ఈ విధంగా కాస్తంత ఎక్కువ మసాలా కూడా ఏమి యాడ్ చేయను ఫ్రెండ్స్. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు దినుసులు అండ్ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి వేసేసి ఉడికించిన బంగాళాదుంప యాడ్ చేసేసి ఉప్పు, కారం అడ్జస్ట్ చేస్తా. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇంతే నేను ఆలు కర్రీ చేసేదంటే గిన. సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చపాతీకి, పూరీకి దీనికైతే గన ఫుల్ డీటెయిల్‌గా ఎలా చేయాలా ఏంటి అనేది మన ఛానల్‌లో కూడా వీడియో అనేది ఉండేది. ఇప్పుడు ఇక్కడైతే అంత క్లియర్‌గా చూపించలేదు. నేనైతే ఉంది కదా అనేసి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ ఏసేసి ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత అంటే ఒక్క ఉడికిన తర్వాత కొత్తిమీర ఏసేసి దించేసుకోవడం అంటే చాలా బావుంటుంది. ఇంకా ఇంతలోపు మన చపాతీ పిండి అనేది నానిపోతుంది. ఈ కర్రీ అయ్యేలకి ఎంతలేదన్నా ఒక 20 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి చపాతీ పిండి నానిపోతుంది. అప్పుడైతే గనుక మనం చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్తా అన్నావు కదా! నాకు ఆ, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలా? Hi friends, today my mother making food. Me also my mother helping and making food. ఎట్లుంటది ఇంగ్లీషు? నాకే అర్థం కాలేదు నీ ఇంగ్లీషు. ఇక్కడైతే నేను చేస్తూ ఉంటే మా పాప నేను హెల్ప్ చేస్తా మమ్మీ అని వచ్చింది. అలా చెప్తూ ఉందనమాట. సరే ఏదో చెప్తుంది కదా చెప్పని అని చెప్తే ఏదేదో చెప్తుంది నాకే అర్థం కాలే అనిపించింది. ఇంకా అది కొంచెం వచ్చిన సౌండ్ పెట్టాను అనమాట. ఇంకా చపాతీ చూసారు కదా నేను ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయనండి. ఇట్లనే కాల్చేస్తా. ఇంక చాలా మంది ఆయిలు, నెయ్యి వేసి చపాతీ కాలుస్తుంటారు. బట్ ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిదే. కానీ నేను నెయ్యి కూడా వేయనండి. ఇంక ఎప్పుడో రేర్ కేసెస్‌లో నేను నెయ్యి వేసేదంటే గిన. చూసారు కదా! ఇలా వట్టి పిండి వేసేసి మంచిగా ఒత్తేసుకొని కాల్చేసుకోవడమే. చూడు ఎలా పొంగుతుందో పూరీల్లాగా పొంగుతదండి. అసలు మెత్తగా ఒక 2 డేస్ ఉన్నా గూడా మనం అలాగే బాక్స్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే గన అలాగే మెత్తగా ఉండిపోతుంది. అంత సాఫ్ట్‌గా ఉంటుందనమాట. సో, ఎవరైనా తెలియకుంటే గన ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ ఆయిలు, నూనె, నెయ్యి ప్లేస్‌లో పెరుగైనా యాడ్ చేయండి. చపాతీ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. అసలు మనం మెత్తగా ఎలా పట్టుకున్నా అలానే ఉండిపోతుందనమాట చపాతీ అనేది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇంకా సేమ్ జొన్న రొట్టె కూడా ఇలానే ఉంటుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంక ఈ చపాతీ ఇలా ఉంది కదా! దీన్ని ఒక బాక్స్‌లో పెట్టేసి మూత పెట్టామంటే మనకు 2 డేస్ ఉన్నా ఇంతే సాఫ్ట్‌నెస్ ఉంటుందండి. అంటే లైకు బయట పెట్టుకొని గట్టిగా పోయి తినేవాళ్ళు కొందరుంటారు. సాఫ్ట్‌గా ఉంటే నొచ్చే వాళ్ళకి కొందరుంటారు గదా! అందుకనమాట నేను చెప్తున్నాను. ఈ టిప్స్ అయితే గనక కంపల్సరీగా ఫాలో అవ్వండి. చపాతీ అనేది చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వస్తుంది. ఇంకా నేనైతే గన ఇందుకు కాంబినేషన్‌గా ఇంక నేను ఆలు కర్రీ చేసుకున్నాను. మా పిల్లలకు వాళ్ళకైతే గన ఎగ్ కర్రీ ఉంది అని చెప్పాను గదా! సో, ఇది అనమాట ఈ సండే బ్లాగ్ వచ్చేసి. ఇంకా మెయిన్ వచ్చేసి చపాతీ చేసినప్పుడు దీని మీద క్లోజ్ చేయొద్దు. మూత కూడా పెట్టొద్దు. మూత పెడితే చెమట పట్టేసి చపాతీ అనేది ఆ చెమటను పీల్చుకొని ఏదోలా అయిపోతుందనమాట. సో, మూత పెట్టుకోకుండా ఇలా వదిలేసేయాలి. మనం మూత పెట్టుకోకుంటే ఇలా వదిలేస్తే గట్టిగా పోతుంది అనుకోవచ్చు. గట్టిగా ఏం పోదండి. అలానే సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంక మా డిన్నర్ అయితే ఇవేనండి. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటలు సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసి ఆన్ చేస్తే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, నా ఈవినింగ్ బ్లాగ్ ఎలా ఉంది? స్వీట్ డిజర్ట్ ఎలా ఉంది? అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.